జగిత్యాల జిల్లాలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలో పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికగా పొలిటికల్ సెగలు రాజుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓవైపు కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హీటెక్కిన వాతావరణంలో హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ అరవింద్. పనికిమాలిన రాజకీయాలకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారాయన. ఫ్లెక్సీలకు ఖర్చు చేసే డబ్బును గ్రామ అభివృద్ధికి, దవాఖానాకు వెచ్చించి ఉంటే ప్రజలకు మరింత ప్రయోజనం కలిగేదన్నారు. రాజకీయాలు చేయనిక కాదు, రాజకీయాలు నాతో చేయలేడు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో గురించి. అరవింద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇవాళ కొంతమంది తాను ఏ పార్టీలో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నారని, తాను పక్కా కాంగ్రెస్ నేతనే అని స్పష్టం చేశారు సంజయ్. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటామన్నారాయన. ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు, మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చినాం. మా రాజకీయ కుటుంబ నేపథ్యం ఈ ప్రాంత వాళ్ళకు తెలుసు. సంజయ్ కుమార్ అంటే ఏందో తెలుసు. ఇవాళ పార్టీ గురించి మాట్లాడతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. కోట్ల కేసులో నడుస్తుంది, దేనికేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చినట్టు సభ్యత్వం కూడా తీసుకుంటాం. అలా అనుమానమే లేదు. జగిత్యాల కాదు, రాష్ట్ర ప్రజలు ప్రతి మీడియాలో వచ్చింది నేను కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.